भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं భూయ ఏవాస్తు భూయః. పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతంలో విశేషమైనటువంటి మరొక ఉత్సవాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. ఆనాడు కృష్ణావతారంలో గోపికలందరూ కూడా ఆ భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఆడి పాడి గెంతులేసినటువంటి ఆ వైభవం ఏదైతే ఉన్నదో ఆ వైభవాన్ని తన తండ్రి గారైనటువంటి పెరియాళ్వార్ల ద్వారా తెలుసుకున్నటువంటి ఆండాళ్ తల్లి గోదా తల్లి ఈ కలియుగంలో ఈనాడు ఆ విల్లిపుత్తూరు దివ్యదేశంలో అదే రకంగా ఈ తిరుప్పావై ధనుర్మాస దివ్య వ్రతాన్ని ఆచరించింది. 30 రోజుల పాటు విలక్షణంగా ఆ భగవానుని యొక్క పంచవిధములైనటువంటి అవతార విశేషాలను చక్కగా గానం చేసి ఆ స్వామి యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యములను అదేవిధంగా ఆయన యొక్క స్వామిత్వ పరత్వ శేషిత్వ సర్వజ్ఞత్వాది అనంత కళ్యాణ గుణములను అదేవిధంగా సౌశీల్య సౌలభ్య వాత్సల్యాది అనంతమైనటువంటి మరికొన్ని కళ్యాణ గుణములను కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనకి అద్భుతంగా పొందుపరిచింది. ఈనాడు ఈ గోదాదేవి యొక్క ఈ తిరుప్పావై ఉత్సవ విశేషాలలో ప్రధానంగా మనం కనుక చూసినట్లయితే ఈనాటి నుంచి ఒక వారం రోజుల పాటు అద్భుతంగా గోదాదేవి యొక్క ఈ ఆండాళ్ నీరాటోత్సవం జరుగుతుందిట. ఏమిటి ఉత్సవం యొక్క విశేషము అంటే గోదా తల్లి 20వ పాసురంలో 33 అమరర్కం మున్సెన్రు అనేటటువంటి ఆ పాసురంలో ఆమె ఉక్కముం తట్టొళియం తందు ఉన్మణాళనై ఇప్పోదే ఎమ్మై నీరాటు అని తెలియజేసిందిట. ఇప్పోదే ఎమ్మై నీరాటు, నీతో పాటు కలిసి మేము స్నానం చేసి ఆడి పాడి గొంతులేసేటటువంటి ఆ వైభవాన్ని మాకు కలిగించయ్యా అని ప్రార్థించిందిట. ఆ ప్రార్థన యొక్క సారాంశంగా ఈనాడు వారం రోజుల పాటు విశేషంగా మన ఆ తిరుపతిలో ఉండేటటువంటి గోవిందరాజస్వామి సన్నిధిలో వేంచేస్తున్నటువంటి ఆండాళ్ తల్లి యొక్క ఆ ఉత్సవాన్ని ఆండాళ్ నిరాటోత్సవాన్ని అత్యంత విలక్షణంగా మనకి ఆ ఎస్వీబీసీ భక్తి ఛానల్ ద్వారా మనకి చక్కగా తెలియజేస్తున్నారు, దర్శింపజేస్తున్నారు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆండాళ్ తల్లి మన యొక్క ఆ గోవిందరాజస్వామి సన్నిధి నుంచి ప్రాతకాలముననే బయలుదేరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కోసం వెదుగుతుందిట. అలా ఊరంతా తిరిగి ఆ మన యొక్క ఆ కోదండరామస్వామి వారి యొక్క పుష్కరిణి సమీపంలో ఉన్నటువంటి ఆ కట్ట వద్దకు చేరుకొని అక్కడ ఆమె స్వామి కోసం ఎదురు చూస్తుందిట. ఆ తర్వాత అక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేక ఉత్సవాన్ని నీరాటోత్సవాన్ని నిర్వహిస్తారట. ఆ తరువాత సాయంకాల సమయంలో అమ్మవారు విశేషంగా ఈ తిరుపతి వీధులలో అందంగా ఊరేగుతూ స్వామివారి యొక్క సన్నిధి అయినటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క మహాద్వారం వద్దకు చేరుకుంటుంది. అదుగో సేవించండి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఆ శిఖరములను దర్శించండి. ఆ మహాద్వారం వద్ద ఉన్నటువంటి ఆ శిఖరము వద్దకు అమ్మవారి యొక్క ఊరేగింపు అత్యంత విశేషంగా అత్యంత విలక్షణంగా వైభవంగా అక్కడ సేవింపబడుతోంది. అమ్మవారు కూడా విశేషాలంకృతురాలై అద్భుతమైనటువంటి ఆ ఊరేగింపుగా అమ్మవారు వేంచేస్తున్నారు సన్నిధిలోకి. ఈ రకమైనటువంటి ఈ విశేషమైనటువంటి ఉత్సవం మనకి 7 రోజుల పాటుగా జరపటం అనేటటువంటిది అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఇంతటి విశేషమైనటువంటి వైభవం మనకి కేవలం ఈ ధనుర్మాస కాలంలో మాత్రమే మనము సేవించుకోగలము.
అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి ఆ వాహకులు అమ్మవారి యొక్క వాహనాన్ని అందమైనటువంటి ఒక చక్కని డోలికలాగా భావించి అమ్మవారిని ఆ విలక్షణంగా వేంచేపు చేసి ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. విశేషమైనటువంటి ఆ గోవిందరాజస్వామి ఆ శిఖర వైభవాన్ని మనం కళ్ళారా దర్శించి తరిద్దాం. ఆ గోదాతల్లి యొక్క వైభవం ఎలాంటిది అని మనం ఒకసారి కనుక చూసినట్లయితే మనవాళ మహామునులు ఉపదేశరత్నమాల దివ్య ప్రబంధంలో మనకి అద్భుతంగా తెలియజేశారు. ఇండ్రో తిరువాడిపూరం యమక్కాహ వందు ఇంగు ఆండాళ్ అవతరిత్తాళ్. ఆ పరమపదం నుంచి భూదేవి అంశతో అయోనిజగా విష్ణుచిత్తుల వారికి ఒక అందమైనటువంటి భరిణలో లభించినటువంటి ఆ సర్వ లక్షణ సమలంకృతరాలైనటువంటి ఆ గోదాతల్లి ఆండాళ్ తల్లి. ఆమె రోజు తన తండ్రి స్వామి కోసం ఏర్పరిచినటువంటి మాలలను తాను ధరించి తన యొక్క సౌందర్యం చేత ఆ స్వామిని తాను చక్కగా వివాహమాడాలి అనేటటువంటి భావనతో తాను ధరించినటువంటి ఆ మాలలనే స్వామికి తిరిగి తెలియకుండా సమర్పించినటువంటి పెరియాళ్వార్లు, ఆ పెరియాళ్వార్ల ద్వారా సమర్పింపబడినటువంటి మాలా సౌందర్యాన్ని అనుభవించినటువంటి పెరుమాళ్ల యొక్క ఆ వైభవం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది అంటారు. అటువంటి విలక్షణమైనటువంటి భాగవత కైంకర్య పరురాలు ఆ గోదాతల్లి అంటున్నారు. అంతేకాదు అంజుగుడిక్కు వరి సంతతియాయ్ ఆళ్వారుగళ్ తంశిలయై వింజి నిற்கும் తన్మయళాయ్ పింజాయ్ పழுத்தாளை ఆండాళై పత్తియుడన్ నాళం పழுத்தாయ్ మనమే పేసు అని మనవాళ మహామునులు ఆండాళ్ తల్లి వైభవాన్ని తెలియజేస్తున్నారు అంటున్నారు. అంజుగుడిక్కు వరి సంతతియాయ్ 2 అంటే 10 మంది ఆళ్వార్లందరికీ కూడా ఒకానొక అద్వితీయురాలైనటువంటి ఒక సంతానము అంటున్నారు. 10 మంది ఆళ్వార్లు, మొత్తం 12 మంది ఆళ్వార్లుంటే అందులో గోదాతల్లి ఒకరుట. ఆమె ఆ మిగిలినటువంటి 10 ఆళ్వార్లకి కూడా ఒక విలక్షణమైనటువంటి సంతానం అంటున్నారు. ఆమె పింజాయ్ పഴുத்தாళయుడన్ అంటున్నారు. అంటే ఆమె ఒక చిన్న మొగ్గ దశలోనే వికసించినటువంటి మహానుభావురాలు అంటున్నారు. బాల్యాత్ ప్రబృతి సుస్నిగ్ధ అని వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణించినట్లుగా ఆమె పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటటువంటి రీతిలో అద్భుతంగా ఆ తన తండ్రి అయినటువంటి పెరియాళ్వార్ల దగ్గర భగవద్ వైభవాన్ని, భగవత్ కళ్యాణ గుణం యొక్క ఆ ఆనందాన్ని అనుభవించినటువంటి మహానుభావురాలు, గొప్ప భాగవతోత్తమురాలు అంటున్నారు. అద్భుతంగా ఆ అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళారా సేవిద్దాం. ఆండాళమ్మవారి యొక్క ఆ విశేష అలంకారాలు అద్భుతమైనటువంటి మాలలతో, విశేషమైనటువంటి ఆభరణాలతో శోభించేటటువంటి ఆండాళ్ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శిద్దాం.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో వేంచేసి ఉన్నటువంటి ఆ ఘంట యొక్క అవతార స్వరూపులైనటువంటి శ్రీమద్ వేదాంత దేశకుల వారు సర్వతంత్ర స్వతంత్రులు అనేటటువంటి బిరుదాంకితులైనటువంటి వారి చేత
ఆ గోదా తల్లి విషయంలో, ఆండాళ్ళ తల్లి విషయంలో విలక్షణంగా ఒక చక్కనైనటువంటి స్తోత్రాన్ని తెలియజేశారు. వారు చక్కగా రచించారు. ఆ గోదాస్తుతి అనేటటువంటి దివ్య స్తోత్రంలో అమ్మవారి వైభవాన్ని మనకి అత్యంత విలక్షణంగా తెలియజేశారు 29 శ్లోకాలలో. అందులో ఒక చోట అస్మాదృశామపకృతౌ చిరదీక్షితానాం అహ్నాయ దేవి దయితే యదసౌ ముకుంద తన్నిశ్చితం నియమితస్తనమౌళిధామ్నా తంత్రే నినారమధురైశ్చ గిరాం నిగుంభై అనేటటువంటి అక్కడ ఓ గోదా తల్లి భాగవతాపచారాలతో నిండి ఉన్నటువంటి చిరకాలంగా అనేక రకాలుగా పాపాలను చేసేటటువంటి ఆ పాప కూపంలో కూరుకుపోయినటువంటి నా వంటి వారి విషయంలో కూడా ఆ భగవానుడు శీఘ్రంగా అనుగ్రహిస్తున్నాడమ్మా. ఇక్కడ కారణం ఏమిటి అని నేను కనుక ఆలోచిస్తే నాకు ఒక చక్కనైనటువంటి ఒక విషయం తెలిసింది. అదేమిటంటే, నీవు ముడుచుకొలిన నీ చేత ధరింపబడినటువంటి ఆ మాలలను స్వామి ధరించటం చేత ఆ మాలల యొక్క సౌందర్యం, ఆ మాలలలో ఉండేటటువంటి ఆ సుగంధం, ఆయన యొక్క ఆ సౌగంధ్యము నీ సౌగంధ్యము రెండూ కలవటం చేత ఆయన ఆ రకమైనటువంటి అతిశయం కలిగిన వాడై ఆయన నాయందు అనుగ్రహం భావనను కలిగి ఉన్నాడేమో కదా అని తెలియజేశారట. అంటే అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగరకు పన్ను తిరుప్పావై పల్లు పదియం ఇన్నిసయాల్ పాడికొడుతాల్ నర్ పామాలై పూమాలై సూడికొడుతాళై సొల్లు అని మనకి అక్కడ తెలియజేసినట్లుగా హంసలు చక్కగా ఆనందంగా సంచరించేటటువంటి ఆ పంట పొలాలతో వికసించినటువంటి ఆ విల్లిపుత్తూరు దివ్యక్షేత్రంలో అవతరించినటువంటి ఆ గోదా తల్లి చేత ధరింపబడినటువంటి మాలలను, ఆ గోదా తల్లి యొక్క ఆ మాలలను ధరించినటువంటి ఆ స్వామి, ఆ రంగనాథుని విషయంలో ఆ తల్లి చక్కగా గానం చేసినటువంటి తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధం ఏదైతే ఉందో ఆ దివ్య ప్రబంధం పూలమాలికలే కాకుండా పాటల మాలికలతో సహా ఆ స్వామిని ఆమె చక్కగా అలంకరింపజేసింది కదా. అటువంటి వైభవం కలిగినటువంటి గోదా తల్లి, నీవు నన్ను ఆ స్వామి వైపు ఆయన యొక్క అనుగ్రహం కలిగేటట్లుగా చేశావా తల్లి అని అక్కడ కీర్తించారంటున్నారు. అంతేకాదు, శోణాధరేపి కుచయోరపి తుంగభద్రా వాచాం ప్రవాహ నివహేపి సరస్వతీ త్వం అప్రాకృతైరపి రసైర్విరజా స్వభావాత్ గోదాపి దేవి కమితిర్నను నర్మదాసి అనేటటువంటి ఆ శ్లోక విషయంలో కూడా ఓ గోదా తల్లి, నీవు శోణానదివి అయినా తుంగభద్ర నదివి అయినా గొప్ప గొప్ప ప్రవాహాలతో ప్రవహించే సరస్వతీ నదివి అయినా ఈ సంసారంలో ఉండేటటువంటి అనేక రకములైనటువంటి పాప ప్రవాహములలో కొట్టుకుపోయేటటువంటి మమ్ములను నీవు ఆ దివ్య తీర్థంలతో నిండినటువంటి ఆ విరజా తీర్థం లాంటి దానివి, ఆ గోదావరి నది లాంటి దానివి, అదేవిధంగా నర్మదా నది లాంటి దానివి అని అటువంటి ఆ నదుల యొక్క వాటి తీర్థములను ప్రోక్షించుకున్నట్లయితే మా యొక్క పాపములన్నీ నశించగలవు తల్లి, అటువంటి కారణభూతురాలు నీవు అని కీర్తించారు. అంతేకాదట, మరొక చోట కూడా ఆమోదవత్యపి సదా హృదయాంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణాత్తరోపి మౌళీస్రజా తవ ముకుంద కిరీట భాజా గోదే భవత్యధరిత ఖలు వైజయంతి అంటున్నారు. ఓ ఆండాళ్ తల్లి, నీ యొక్క ఆ వైభవం ఏమని మేము చెప్పగలము? వైజయంతిమాల అనేటటువంటి ఒక వనమాల గొప్ప పరిమళంతో కూడినైనప్పటికీ కూడా, ఎల్లప్పుడూ కూడా హృదయంగమంగా ఉన్నప్పటికీ కూడా, పుష్పానికి సహజంగా ఉండదగినటువంటి ఆ చక్కనైనటువంటి వర్ణం ఏమాత్రం ఉన్నప్పటికీ కూడా, సౌకుమార్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆ పుష్పములు ఆ వైజయంతి అనేటటువంటి పుష్పములలో ఉండేటటువంటి సౌకుమార్యం నీ యొక్క కళ్యాణ గుణముల యందు అది వాడిపోతున్నది కదా. అంతటి వైభవం కలిగినటువంటి ఆ ఆముక్త మాలికచే అలంకరింపబడినటువంటి ఓ తల్లి, నీవు మమ్మలను రక్షించుమా అని కీర్తిస్తున్నారు అన్నారు. అంతేకాదట,
ఆమె భగవానుని విషయంలో ఆయన యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించి అద్భుతంగా ఆమె 120 పాసురాలతో కూడినటువంటి తిరుమజి నాచ్యార్ తిరుమజి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించింది అంటున్నారు. ఈ నాచ్యార్ తిరుమజి అనేటటువంటి దివ్య ప్రబంధం చరమ పర్వనిష్టకు సంబంధించినది అంటారు మనకు పూర్వాచార్యులు. అంటే ప్రథమ పర్వనిష్ట అంటే మొదటి స్టెప్ అని అంట అర్థం. ఆ మొదటి ప్రథమ పర్వనిష్ట అంటే భగవానుని ఆశ్రయించటము, మధ్యమ పర్వనిష్ట అనగా ఆచార్యుణ్ణి ఆశ్రయించటము, అదేవిధంగా చరమ పర్వనిష్ట అన్నట్లయితే కనుక భాగవతులను ఆశ్రయించటము. ఆళ్వార్లందరిలో కూడా పెరియాళ్వార్లు విలక్షణులైతే అదేవిధంగా పెరియాళ్వార్ల యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి ఇంకా విలక్షణమైనటువంటి ఆమెట. ఎందుకంటే ఆమె భగవదనుభవం అనేటటువంటిది భాగవతానుభవం వరకు వెళ్ళాలి అనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి రహస్యాన్ని, భాగవత వైభవ రహస్యాన్ని మనకి ఆ గోదా తల్లి తిరుప్పావై దివ్య ప్రబంధం ద్వారా, నాచ్యార్ దివ్య ప్రబంధం ద్వారా, నాచ్యార్ తిరుమజి దివ్య ప్రబంధం ద్వారా తెలియజేసింది అంటారు. కాబట్టి ఈ నాచ్యార్ తిరుమజి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని చరమ పర్వనిష్ఠా జ్ఞానం కలిగినటువంటిది అని అంటారు. అందుకనే పట్టరపిరాన్ గోదై సొన్న అని తిరుప్పావై ప్రబంధంలో తనకు నిరూపకంగా తన తండ్రి అయినటువంటి ఆచార్యుని పురస్కరించుకుని తెలియజేస్తూ ఈ అర్థాన్ని ఆండాళ్ సంగ్రహంగా తెలియజేసింది ఈ ప్రబంధంలో అంటున్నారు. అందుకనే నల్లవెంతోజి అనేటటువంటి ఈ నాచ్యార్ దివ్య ప్రబంధంలోని ఒక పాసురంలో ఈ పరమార్థాన్ని తెలియజేశారు. అంటే భగవద్భక్తి, అదేవిధంగా ఆచార్య సమాశ్రయణం, అదేవిధంగా తద్వారా భాగవత సమాశ్రయణం అనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి పరంపరా సంప్రదాయ జ్ఞానాన్ని మనకు గోదా తల్లి అద్భుతంగా ఈ నాచ్యార్ దివ్య ప్రబంధం ద్వారా అనుగ్రహించింది అంటున్నారు. అంతేకాదు ఈ నాచ్యార్ దివ్య ప్రబంధం యొక్క వైశిష్ట్యాన్ని మనకి తెలియజేస్తూ చక్కగా వ్యాఖ్యాన చక్రవర్తులైనటువంటి పెరియవాచ్యాంబిళ్ళై అనేటువంటి మహానుభావులు నాథమునిగళై మున్నిట్టా పోలే మున్నుడిగిరార్ అని చక్కగా తెలియజేశారు అంటున్నారు. అంతేకాదట ఈ సందర్భంలో కూడా మనకు ఒక విశేషమైనటువంటి ఒక రహస్యాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి సౌమ్యోపయంత్రుమునినా మమదర్శితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ పరమ ప్రామాణికమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ శరణాగతి స్తోత్రాన్ని రచించినటువంటి ప్రతివాది భయంకరం అన్నన్ అనేటటువంటి పూర్వాచార్యులు ఇక్కడ భాగవత నిష్ఠ అనేటటువంటిది అందరికీ కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటిది అని మనకి తెలియజేశారు అంటున్నారు. ఇంతటి విలక్షణమైనటువంటి నాచ్యార్ దివ్య ప్రబంధం అంటున్నారు. అందులో ఒక పాసురంలో చక్కగా ఆ స్వామిని పొందేటటువంటి మార్గాన్ని గోదా తల్లి మనకి తెలియజేస్తుంది అంటున్నారు. ఎన్బురికి ఇనవేల్ నెడుంగన్ ఇమై పొరుందా పలనాళుం துன்பக்கடல் புக்கு வைகுந்த நண்பதோர்தோணி பெறாது உடகின்றேன் அன்புடையாரை பிரிவிரு நோயுது நீயுமரதிகுயிலே பொன்புரை மேனிக்கருள் கொடியுடை పుణ్యనై వరక్కువాయ్. ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో అంటున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఒక కోయిలను ప్రార్థిస్తున్నారు. ఓ కోయిలా, నీవేం చేయాలి అంటే కనుక గొప్ప వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు ఆ స్వామి యొక్క ఆ నామాన్ని కనుక మనం స్మరించుకున్నట్లయితే మనకి తిరుప్పావై ప్రబంధంలో కూడా కూర్వేలు కొడిందొరులన్ నందగోపన్ కుమరన్ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క తండ్రి ఆయన చేతిలో ధరింపబడినటువంటి పదునైనటువంటి వేలాయుధధారిట, ఆ వేలాయుధధారి అయినటువంటి ఆ నందుని యొక్క ఆ పరాక్రమ నీడలో పెరిగినటువంటి వాడట శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఓ కోయిల నీవు నా కోసం నీవు ప్రయత్నం చేయాలి అంటున్నారు. ఏం ప్రయత్నం చేయాలి? ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఈ అనేక రకములైనటువంటి ఈ విషయములు అనేటటువంటి
ఉన్నటువంటి సముద్రంలో మునిగినటువంటి నాకు పైకి లేవలేకపోతున్నాను. అందుకని నీవేం చేయాలి అంటే ఆ వైకుంఠనాథుడు అనేటటువంటి ఒక తెప్పను తీసుకువచ్చి, ఒక నావను తీసుకువచ్చినట్లయితే నేను ఆ నావలోనికి ఎక్కి ఈ సంసారం అనేటటువంటి ఇందులో నుంచి బయటపడేయటానికి నాకు మార్గం సుగమమవుతుంది. కాబట్టి నీవు నాకు సహాయం చేయాలి అనే ఆ కోయిలను ప్రార్థిస్తున్నారు మనకి అంటున్నారు. ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि।
हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ